బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ మినహా దాదాపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఓటేశారు. అయితే పోలింగ్ను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించిన నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటింగ్కు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఓటింగ్కు దూరంగా ఉండాలంటూ కాంగ్రెస్, టీడీపీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. శాసనసభలో ప్రస్తుత బలాబలాల ప్రకారం టీఆర్ఎస్కు స్వంతంగా 90 మంది సభ్యులున్నారు. వీరితో పాటు మిత్రపక్షం ఎంఐఎం 7, కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన 4, టీడీపీ నుంచి మరొకరు టీఆర్ఎస్కు మద్దతిస్తామని ప్రకటించారు. దీంతో మొత్తం టీఆర్ఎస్కు 102 మంది అభ్యర్థుల బలం ఉంది. తొలి ప్రాధాన్యతోటితోనే 5 అభ్యర్థుల్ని గెలిపించుకునేలా టీఆర్ఎస్ వ్యూహరచన చేసింది. ఈ మేరకు నిన్నే మాక్ పోలింగ్ కూడా నిర్వహించి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించింది. ఇదే సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఓటింగ్ను బాయ్కాట్ చేయడంతో టీఆర్ఎస్, ఎంఐఎంల గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక మరింత సమాచారం అందించడానికి మా కొలీగ్ యాకస్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఏం జరుగుతోంది? ఓటింగ్ ఎన్ని గంటల వరకు జరుగుతుంది? రమణ, అసెంబ్లీలో ఇప్పటికే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. ఇటు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్లో వేసి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే 5 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు కూడా కాంగ్రెస్ ఓటింగ్ బహిష్కరించడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ రాకపోవడంతో కూడా టీఆర్ఎస్కి ఇప్పుడు గెలుపు సునాయాసంగా సాధించవచ్చని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తం 98 మంది ఓట్లకు గాను ఈరోజు 98 మంది ఓట్లు టీఆర్ఎస్ నుంచి వినియోగించుకున్నారు. 83 మంది ఎమ్మెల్యేలు ఒకేసారిగా తెలంగాణ భవన్ నుంచి 3 బస్సులు అసెంబ్లీకి చేరుకొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యేలంతా కూడా వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళిపోవడం జరిగింది. కొంచెం హరీష్ రావు, అదేవిధంగా సాయన్న, పద్మారావు కొంచెం వాళ్ళు లేటుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీ భవన్ హాల్ నెంబర్ 1కు వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడంతో కూడా పూర్తి స్థాయిగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి అన్ని ఓట్లు కూడా ఇప్పుడు పోలైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ 5 మంది అభ్యర్థులు ఎంఐఎంతో కలుపుకొని 5 అభ్యర్థులు నిలబెడితే ఒక్కొక్కరికి అంటే 3 అభ్యర్థులకి హోంమంత్రి మహమూద్ అలీకి, అదేవిధంగా షేరి సుభాష్ రెడ్డికి, ఇటు ఎగ్గమలేషంస్కి 20 ఓట్లు కేటాయించారు. ఆ తర్వాత సత్యవతి రాథోడ్కి ఎంఐఎం నుంచి నిలబడ్డటువంటి రియాజుల్ హక్ అఫెందికి 19 ఓట్లను కూడా కేటాయించారు. ఎవరికి కేటాయించిన ఓట్లు వారు వేసే విధంగా ఇప్పటికే 2-3 సార్లు మాక్ పోల్ నిర్వహించి ఎక్కడ కూడా ఇలాంటి ఓటింగ్ మిస్టేక్ జరగకుండా చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తుగానే ఒక పక్క వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇట్లాగూ బీజేపీ నుంచి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆయన రాజాసింగ్ కూడా ఓటింగ్కి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరోవైపు టీడీపీ నుంచి గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు ఇప్పటికే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్కి మద్దతు ప్రకటించారు. ఆయన ఓటింగ్ కూడా రాకపోవడం తెలుస్తుంది. మరోవైపు అశ్వరాపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు కూడా ఓటింగ్ బహిష్కరిస్తున్నట్టు కూడా టీడీపీ కూడా ప్రకటించింది. దీంతో ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ 3 కూడా ఓటింగ్ దూరం ఉన్నారు. ఇప్పుడు కేవలం ఎంఐఎం, అదేవిధంగా టీఆర్ఎస్ మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక మొత్తం ఇప్పుడు గెలుపు వీరికి దాదాపుగా నల్లరి మీద అడగగా చెప్పుకోవచ్చు. మొత్తం ఉన్న అభ్యర్థులంతా కూడా వీరికి ఎమ్మెల్యేలంతా ఓటు కాబట్టి సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. 5 కూడా ఇప్పుడు గెలుపు సునాయాసంగా సాధించిందని చెప్పుకోవచ్చు. రమణ, ఓకే స్వామి, అంటే కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, అలాగే మీరు చెప్తున్నట్టుగా బీజేపీ ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా ఓటింగ్కి దూరంగా ఉండడం అనేది టీఆర్ఎస్కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికే టీఆర్ఎస్కి ఉన్నటువంటి వారు ఎంఐఎం టీఆర్ఎస్ కలిపితే దాదాపుగా 98 మంది సభ్యుల బలం ఉంది. ఇటు దీంతో దాదాపు 5 మంది ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం కోసం 104-105 మంది సభ్యుల బలం అవసరం అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి 4 ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్కి మద్దతు ప్రకటించినందుకు కూడా కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయింది. తొలుత తమకున్న 19 మంది సభ్యుల బలంతో పాటు మరో 2 ఇప్పుడు టీడీపీ నుంచి 2 కూడా సండ్ర వెంకటవీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు కలిసి వస్తే మాకు 21 ఎమ్మెల్యేల బలం ఉంటుంది, దాంతో ఒక స్థానం గెలవచ్చు అని చెప్పేసి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు ఆ వ్యూహంతోనే తమ అభ్యర్థిని బరిలో దింపడం జరిగింది. అయితే జరిగిపోయిన వరుసగా రాజకీయ వ్యూహాలతో ఒకరికొకరు చకచక ఒకరిపై పై ఎత్తులతోటి కాంగ్రెస్ నుంచి 4 దాదాపుగా అప్పుడు ఆత్రం సక్కు, అదేవిధంగా రేఖా కాంతారావు, ఇటువైపు మరోవైపు నేను చిరుమర్తి లింగయ్య, హరిప్రియ అందరూ కూడా వరుసగా కాంగ్రెస్ నుంచి మేము టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి బహిరంగ లేఖలు ప్రకటనతో కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ డిఫెన్స్ పడిపోయింది. తన బలం ఒక్కసారిగా పడిపోవడంతో అటు సండ్ర వెంకటవీరయ్య కూడా మద్దతు లేకపోవడంతో కూడా వారు కూడా అభ్యర్థి పెట్టినప్పుడు కూడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో వారు ఓటింగ్ మొత్తం బహిష్కరించారు. రమణ, ఓకే స్వామి, థ్యాంక్ యూ.